హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదే బీరకాయ, వంకాయ రోటి పచ్చడి అన్నమాట. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ వెళ్తూ వెళ్తూ ఒక్క లైక్ కొట్టేశారండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ రోటి పచ్చడి కోసం అయితే నేను ఒక బీరకాయని చెక్కు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. బీరకాయ అనేది చాలా లేతగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అలాగే 2 పెద్ద సైజు వంకాయలు కూడా తీసుకున్నాను. తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు. ఇప్పుడు ముందుగా మన వంకాయలకి తొడిమలు తీసేసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం పక్కన తీసి పెట్టుకున్న సాల్ట్ వాటర్లో వేసేసుకుందాము. దీనివల్ల ముక్కలు అనేవి నల్లబడకుండా అలాగే యాసిటీస్గా ఉంటాయన్నమాట. రెండింటిని కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో వేసేసుకుందాము. తర్వాత కుక్కర్ తీసుకుందాం. ఇంకా ఇప్పుడు ముందుగా కుక్కర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, అలాగే సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలు, తర్వాత ఇందులోకి టొమాటో ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయలు, తర్వాత చింతపండు, తర్వాత ఉల్లిపాయలు, అలాగే మనము ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకున్న కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా నేను. మీరు కారం తగ్గట్టుగా వేసుకోవచ్చు. అండ్ రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నా నేను. అండ్ ఉడకడానికి సరిపడా 1 గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నా నేను. ఇప్పుడు మొత్తంగా ఒకసారి కలిపేసుకొని విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము. విజిల్స్ తీసేసాం కదా, చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు రోట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వాటర్ పక్కన తీసి పెట్టి మనకు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. పచ్చడి అనేది కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న కొంచెం రోల్ ఉంటుంది కదా, రోట్లో వేసుకొని కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట. లేదు మనకు అంత లేదనుకున్నప్పుడు పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో కూడా మనం మెత్తగా మెదిపేసుకోవచ్చు అనమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెము పచ్చగా ఉంటేనే, బరక ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ పచ్చడి. సో అయిపోయింది కదా. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. రోజు కూరలు తిని బోర్ అయినప్పుడు మనము ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము. తర్వాత ఇందులోకి పోపు దినుసులు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చికరివేపాకు, వీటిని బాగా బ్రౌనిష్గా వేయించుకుందాము. తర్వాత మనం తీసి పెట్టుకున్న ఆ పచ్చడిలోకి ఈ తాలింపును కలిపిద్దాం. అంతే, ఎంతో టేస్టీ అయిన బీరకాయ వంకాయ రోటి పచ్చడి రెడీ. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంటిల్ దెన్ బాయ్.